హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక మైక్ అయితే ఆర్డర్ పెట్టాను మన యూట్యూబ్ ఛానల్ కోసం అయితే. ఈ వీడియో ఏంటంటే దీన్ని అయితే మనం అన్బాక్స్ చేసి దీని రివ్యూ అయితే చూద్దాం. దీన్ని అయితే నేను ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేస్ చేశాను. అరౌండ్ నాకు 350 అట్లా దాని లోపలే దొరికింది నాకు. సో ప్రస్తుతానికి అయితే దీన్ని అన్బాక్స్ చేసి దీనిలో ఏమేమి కంటెంట్స్ వస్తాయో మొత్తం అంతా తెలుసుకొని దాని తర్వాత రివ్యూ అయితే చేద్దాం. సో గైస్, ఇప్పుడైతే మనం దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. దీనికైతే ఆల్రెడీ కవర్ ఉండింది, నేనైతే తీసేసాను. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేయగానే అయితే మనకి మైక్, రిసీవరు అండ్ ఇదొక ఎక్స్ట్రా కనెక్టర్ అనమాట. ఇదైతే ఇచ్చారు. ఫస్ట్ మనం మైక్ ఇదైతే పక్కన పెడదాం. లోపల ఇంకేమైనా ఉందని చూద్దాం. మనం ఫస్ట్ రిసీవర్ ఇది, దెన్ కనెక్టర్ అనమాట. ఇదేంటంటే లైట్నింగ్ పోర్ట్ కనెక్షన్ అనమాట. నెక్స్ట్ ఇదైతే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. మైక్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దెన్ యూజర్ మాన్యువల్ అనమాట. ఎట్లా ఇది కనెక్షన్ ఎట్లా చేయాలి, ఎట్లా వాడాలనేది యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు మనకి. ఇవి అనమాట మనకైతే చిన్న బాక్స్లో అయితే కంటెంట్స్ అయితే ఇవి అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడైతే మనం మైక్ని అయితే చూద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేసి మైక్ని అయితే చూద్దాం. ఇదన్నమాట మనకైతే ఇచ్చిన మైక్. దీనికైతే ఇక్కడ ఒక పోర్ట్ ఉంది, ఛార్జింగ్ పోర్ట్. ఈ కేబుల్తో ఛార్జింగ్ పెట్టుకునే దానికైతే పోర్ట్ అయితే ఉంది. ఇట్లా కనెక్ట్ చేసేసి అడాప్టర్కి మనం కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ దెన్ దీనికి ఒక బటన్ అయితే ఇచ్చారు, ఆన్ ఆఫ్ బటను. అంతే అనమాట. ఈ మైక్ అయితే బటన్స్ ఇవే అనమాట మైక్ అయితే ఉండేది. అండ్ దెన్ మనకి రిసీవర్ కూడా ఇచ్చారు. ఈ రిసీవర్ దేనికంటే ఇది ఫోన్కి అయితే కనెక్ట్ చేయాలి. ఫోన్కి కనెక్ట్ చేసి ఈ బటన్ అయితే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ లైట్ వెలుగుతుంది. టెస్ట్ చేస్తాం ఎట్లా వర్క్ అవుతుందని మొత్తం చూద్దాం. ఫస్ట్ అయితే మనం దీన్ని అయితే మన ఫోన్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సి పోర్ట్కి, ఛార్జింగ్ పోర్ట్ దగ్గర మనం కనెక్ట్ చేస్తే ఇక్కడైతే మనకి లైట్ అయితే వెలుగుతుంది. ఇంక దీని అయితే బటన్ ఏం లేదు, డైరెక్ట్ కనెక్ట్ చేయడం అనమాట. దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత వెనకాల ఇక్కడైతే మనకి బటన్ ఉంది కదా, పవర్ బటన్. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకైతే లైట్ వెలుగుతుంది. ఆటోమేటిక్గా అయితే కనెక్ట్ అయిపోతుంది దీనికి. ఇప్పుడైతే ఇదైతే కనెక్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు నేను మాట్లాడేదంతా కూడా దీంట్లో అయితే రికార్డ్ అవుతుంది, మామూలుగా ఫోన్లో అయితే కాదు. మీకు ఇప్పుడు దాకా ఉన్న వీడియో ఒక టోన్లో ఉంటుంది, ఇప్పుడు వచ్చేసి ఒక రకంగా మారుతుంది అనమాట. ఇదైతే మనకి నాయిస్ అయితే క్యాన్సిల్ చేస్తుంది లైట్గా. K8 వైర్లెస్ మైక్రోఫోన్స్ అని అది ఆ బ్రాండ్ నుంచి అయితే కొన్నాయి మైక్ని. సో ఇప్పుడైతే దీన్ని టెస్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఈ మైక్ అయితే నేనైతే టెస్ట్ చేశాను. ఇప్పుడైతే నేను దీంట్లోనే అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈ మైక్ అయితే నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. లాస్ట్ వీడియోస్ అయితే మీరు చూస్తుంటే శ్రీశైలం ట్రిప్ అయితే దీంతోనే చేశాను నేను బ్లాగ్ అంతా. ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం ప్రోస్ చూద్దాం. ఇంట్లో మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో కొంచెం మంచి క్వాలిటీ మైక్ అయితే దొరికింది. ఇది అరౌండ్ 350 అయితే దొరికింది. 350 రూపీస్కి అయితే వచ్చింది మనకి. ఆ ప్రైస్ రేంజ్కి ఇదైతే ఇచ్చే ఆడియో క్వాలిటీ అయితే వర్త్. అండ్ ఇదైతే సింపుల్ టు యూస్ అనమాట. సింపుల్ టు కనెక్ట్, సింపుల్ టు యూస్. ఈ డైరెక్ట్ మన రిసీవర్ అయితే ఏదైతే ఉందో దాన్ని అయితే ఫోన్ కనెక్ట్ చేసి ఈ బటన్ నొక్కి పట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా అయితే కనెక్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్ కనెక్ట్ అయ్యి ఇలా వీడియో ఆన్ చేస్తే దీంట్లో అయితే రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ ప్రో ఏంటంటే ఇది మనకి ఇది ఒక బటన్ లాగా ఇచ్చాడు, అంటే క్లిప్ లాగా. అంటే ఇప్పుడు చేతిలో పట్టుకోకుండా షర్ట్ ఇట్లా కాలర్కి పెట్టేసుకున్నాం అంటే హ్యాండ్ ఫ్రీ యూజ్ అనమాట ఇది. సో దానికైతే యూజ్ అవుతుంది ఈ క్లిప్ అనేది.
కాన్స్ చూసుకుంటే నాకు ఎక్కువ ఎక్కడ ప్రాబ్లం అనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు ఇది సరిగ్గా ఆన్ ఆఫ్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడు ఈ లైట్ అయితే వెలుగుతూనే ఉంటుంది. ఎంత ట్రై చేసినా ఆఫ్ అయితే కావట్లే. కొన్నిసార్లు ఆఫ్ అయిపోతుంది. ఎంత ట్రై చేసినా కానీ ఆన్ అయితే కావట్లేదు. అది కొంచెం ప్రాబ్లం అనమాట. ఒకవేళ మనం ఆఫ్ అయిపోయింది అనిపిస్తే లాంగ్ ప్రెస్ ఒక 20 సెకండ్స్ అట్లాగా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అప్పుడు మళ్ళీ రీసెట్ అవుతుంది. సో అదొక్కటే అనమాట ప్రాబ్లం. ఈ ఎప్పుడు ఆఫ్ అయిపోతుంది, ఎప్పుడు ఆఫ్ అయిపోతుందో, ఎప్పుడు ఆన్ అవుతుందో తెలియదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రిసీవర్ దగ్గర ఒక కనెక్టర్ ఉంది కదా, సి కనెక్టర్, సి పోర్ట్ కనెక్టర్, అదైతే కొంచెం లూజ్ ఉంది మనకి. ఆ లూజ్ ఉండడం వల్ల కొంచెం అది ఇట్లా ఊపుతున్న సౌండ్ వస్తుంది. సో అదనమాట ఈ వీటిల్లో ఉండే ప్రోస్ కాన్స్. అండ్ మీకు ఒకవేళ తక్కువ బడ్జెట్లో కొంచెం మంచి పర్లేదు, వాయిస్ ఈ మాత్రం వచ్చినా పర్లేదు అనుకుంటే నేనైతే దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో ఇది గైస్ మొత్తం వీడియో అయితే. సో మీకు ఎట్లా అనిపిస్తుందో వీడియో కామెంట్ చేయండి. ఒకవేళ నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కొంచెం కామెంట్ చేయండి. సో దట్ నేను ఎక్కడైతే లాగ్ అవుతున్నానో అక్కడైతే తెలుసుకోగలను. ఓకే గైస్, బాయ్. సబ్స్క్రైబ్ టు దేవి షోక్సై. మీకైతే మంచి మంచి వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో బాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.